యా, రికార్డింగ్ అవుతుంది. సో ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి, అది 30 days ఓల్డ్ అకౌంట్ ఉండాలి. దాంతో పాటు ఫేస్బుక్ పేజ్ మ్యాండేటరీ. ఫేస్బుక్ పేజ్ ఎంత కొత్తదైనా ప్రాబ్లం లేదు, అసలు ఎర్రర్స్ రావు, వెరీ రేర్. ఇప్పుడు లక్ష్మణ గారికి ఒక ఎర్రర్ వచ్చింది, పర్లేదు, ఫిక్స్ చేయొచ్చు. ఆ పేజ్ లో ఇంకో ప్రాబ్లం వస్తుంటే వేరే పేజ్ తోటి చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. బ్యాడ్ థింగ్ అబౌట్ ఫేస్బుక్ ఏంటంటే నీకు సపోర్ట్ ఎవరు ఉండరు, నేను చేయాల్సిందే. ఫేస్బుక్ కస్టమర్ సపోర్ట్ అంత యాక్టివ్ ఉండదు. గూగుల్ కి అయితే గూగుల్ కి సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఫేస్బుక్ లేదు. సరే, ఫేస్బుక్ పేజ్ ఒకటి ఉంది, అకౌంట్ 30 days ఓల్డ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. యు ఆర్ గోయింగ్ టు రన్ ద యాడ్స్. అయితే మీరు యాడ్స్ రన్ చేసే ముందు మీరు రెడీ ఉంచుకోవాల్సింది ఏంటంటే మీ క్రియేటివ్ అండి. మీ క్రియేటివ్ అంటే అది ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు. ఎందుకంటే మనం కస్టమర్ తోటి ఏ విధంగా వెళ్తున్నాము, ఐదర్ మన ఇమేజ్ తోటి కానీ మన వీడియోతో కానీ వెళ్తున్నాం. కాబట్టి ఇమేజ్ పెట్టేటప్పుడు టెక్స్ట్ ఎక్కువ ఉండదు. ఈరోజు స్వామి ఒక వీడియో ఒక ఇమేజ్ చేసిండు, కానీ అందులో టెక్స్ట్ ఎక్కువ ఉంది. టెక్స్ట్ ఎక్కువ ఉంటే ఎవరు చదవరు. అసలు మనం ఏమనుకుంటున్నాం, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని పెట్టిండు, కానీ ఏది చదవడదు. అది ఎట్లుందంటే అసలు ఆయనకు డిస్టర్బెన్స్ గా ఉంది, చదవడదు. కాబట్టి మీరు అది తీసేసినా కూడా ఇంకా బాగుంటుంది. మన మెయిన్ గోల్, మన వాల్యూ ఏందో అది పెట్టాలి. 70/30 రూల్ గుర్తు పెట్టుకోండి. 70% క్రియేటివ్ చాలా బాగుండాలి, 30% టెక్స్ట్ ఉండాలి. దాని తర్వాత వాట్ వాల్యూ వీఆర్ గివింగ్ అంటే లగ్జరీ విల్లాస్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్, ఇదొక వాల్యూ. ఓకే, తర్వాత ఓపెన్ ప్లాట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్, అదొక వాల్యూ. 20% డిస్కౌంట్ ఆన్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, అదొక వాల్యూ. అంటే మన వాల్యూ ఆఫర్ ఏముందో అది మెన్షన్ చేయాలి. దాని తర్వాత కాల్ టు యాక్షన్ బటన్. కాల్ టు యాక్షన్ బటన్ లేకపోతే దారి లేదంటే అన్నమాట. కస్టమర్కి ఏం చేయాలో చెప్పలేవు నువ్వు. అంటే బుక్ నౌ, బుక్ ఫర్ సైట్ విజిట్, ఇలాంటి ఆప్షన్ పెట్టుకుంటే కస్టమర్ దాన్ని క్లిక్ చేసి మన దగ్గరకు వస్తుంటాడు అనమాట. తర్వాత మీ బ్రాండ్ లోగో, మీ బ్రాండ్ అసలు ఎవరు మీరు, మీ బ్రాండ్ లోగో అనేది దాంట్లో మెన్షన్ చేయాలి. వెంకట్ బిల్డర్స్ కానీ, మంచాల స్వామి కానీ, వినోదిని కానీ, విఎస్ఎంబిని కానీ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ 4 అయితే మ్యాండేటరీ. వీటన్నిటితో పాటు మీకు కావాల్సిన యూ కెన్ క్రియేట్ అర్జెన్సీ. అర్జెన్సీ అంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ అని చెప్పాలి వానికి. అరే లిమిటెడ్ ప్లాట్స్, ఓకే, లిమిటెడ్ విల్లాస్ అన్న ఆప్షన్ ఉంటే వాడు ఏం చేస్తాడు, తొందరగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇమేజ్ ఆ విధంగా ఉండాలి. వీడియో అయితే ఎక్కువ సెల్ అయ్యే వీడియోస్ అయితే పీపుల్ టాకింగ్ విత్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది చాలా చాలా బాగుంటుంది. అంటే మీరు సెల్ఫీ కెమెరా పెట్టుకొని దాని గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ అది మొత్తం చూపియండి. ఫస్ట్ మీ ఫేస్ చూసి ఆగిపోతాడు, నువ్వేం మాట్లాడుతున్నావు. మళ్ళీ వీడియో గురించి సపరేట్ మాట్లాడదాం. హుక్ ఎట్లా క్రియేట్ చేయాలి, హీరో ఇంట్రడక్షన్ ఎట్లా చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలన్నది మళ్ళీ మనం మాట్లాడదాం సపరేట్ క్లాస్ లో. ప్రస్తుతానికి మాత్రం మోస్ట్లీ వినోదరి గారు చేసినట్టు కానీ, కిరణ్ చేసినట్టు కానీ, స్వామి చేసిన వీడియోస్ చాలా బాగున్నాయి అనమాట. క్యాన్వాలో చేసే వీడియోస్ కూడా ఉంటాయి, ఓకే, బట్ ఎక్కువ వాల్యూ దీనికి ఉంటుంది. స్మాల్ ఎడిటింగ్ నేను చెప్పాను కదా, ఇన్షార్ట్ కానీ కొన్ని యాప్స్ చెప్పినా, లేదంటే క్యాన్వాలో చేసుకోండి. ఏం లేకుంటే క్యాన్వాలో చేసుకోండి, ఇది ఒకటి. లేదంటే నాకు ఫేస్ చూపించడం ఇష్టం లేదనుకుంటే బ్యాక్ కెమెరా నుంచి షూట్ చేయండి మొత్తం ఆ ప్రాపర్టీని తీసుకొచ్చి క్యాన్వాలో పెట్టి. మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఫోన్ నంబర్ పెట్టాలండి. మీ ఫోన్ నంబర్ పెడితేనే నీకు వస్తాయి. ఫోన్ నంబర్ కానీ బ్రాండ్ లోగో, మీ వెబ్సైట్ పేరు పెట్టండి, పెట్టి యాడ్స్ రన్ చేయండి. ఈ రెండు. సో యాడ్స్ రన్ చేసే ముందు మీరు డిసైడ్ చేసుకోండి, ఇమేజ్తో పోతారా, వీడియో పోతారా. నేను అందరినీ వీడియోతో పోమని చెప్తా, కానీ నాకు వీడియో పెట్టడానికి వస్తలేదు అన్నారు. ఈ రోజు చూపిస్తా వీడియో పెట్టాలంటే ఏం చేయాలని ఆప్షన్స్. నేను చూపించిన క్యాంపెయిన్ అది డమ్మీ క్యాంపెయిన్. అది తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టార్గెటింగ్. అదే నువ్వు ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నావు, ఈ వీడియోను హైదరాబాద్ లో ఉన్న ఒక 18 years పిల్లవాడికి చూపిస్తే ఏం లాభం చెప్పు. వానికి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, వానికి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి టార్గెటింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. టార్గెటింగ్ ఇక్కడ మీరు లొకేషన్ బేస్డ్ గా టార్గెట్ చేయొచ్చు. ఏ లొకేషన్ కి టార్గెట్ చేస్తున్నావు, ఏజ్ బేస్డ్ టార్గెట్ చేయొచ్చు, జెండర్ బేస్డ్ టార్గెట్ చేయొచ్చు అండి. లొకేషన్ అంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ అంటే ఎంత డీటెయిల్ గా అంటే అంత డీటెయిల్ గా మీరు టార్గెట్ చేయొచ్చు అండి. యూ కెన్ సెలెక్ట్ శంషాబాద్ సరౌండింగ్ 20 kilometers. శంషాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల 20 kilometers వరకు పోతుందండి.
శంషాబాద్ నుంచి తూర్పుకి, పడమరకు, దక్షిణానికి, ఉత్తరానికి అన్ని దిక్కులో కూడా 20 కిలోమీటర్స్ తీసుకెళ్తుంది. మీ ఇష్టం, ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైనా మీ ఇష్టం. 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్, 5 కిలోమీటర్స్ మీ ఇష్టం. లేదంటే జూబ్లీహిల్స్ లో జనాలతో పైసలు బాగున్నాయంటే జూబ్లీహిల్స్ సరౌండింగ్ 4 కిలోమీటర్స్ అని పెట్టండి, వాళ్ళకే యాడ్. ఏజ్ మీరు డిసైడ్ చేసుకోండి, మేల్ కి చూపిస్తారా ఫీమేల్ కి చూపిస్తారా అనేది మీ ఇష్టం. నేను రన్ చేస్తా రిలీజ్ పక్క మేల్ కి రన్ చేస్తా. 90% ఆఫ్ డిసిషన్ మేకర్స్ ఆర్ మేల్. ఇట్స్ అప్ టు యూ. సార్ మాకు ఒక చిన్న టిప్ కావాలి సార్. మనకు ఫ్రంట్ కెమెరాతో అది పిక్సెల్ చాలా తక్కువ ఉంటుంది, బ్యాక్ కెమెరా అయితేనే మనకు అదే పిక్సెల్ చాలా బాగుంటుంది. అంటే బ్యాక్ కెమెరాతో మనకి షూట్ చేయడానికి ఏమన్నా ఒక టిప్ ఇవ్వగలరా మీరు? ఫోన్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అంతే. ఫోన్ నువ్వు పట్టకుండా వేరే వాళ్ళకి ఇచ్చినావు అనుకో, బ్యాక్ కెమెరా అయిపోతుంది అంతే, నీ కెమెరా మంచిగా వచ్చేస్తుంది. ఓకే. అంటే మీరు దీనికోసం ఎక్స్పెన్సివ్ కెమెరాస్ మీరు కొనాల్సిన అవసరం లేదండి, నార్మల్ కెమెరాస్ అయినా పర్లేదు. ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా ఫోన్ ఫ్రంట్ కెమెరానే ఎక్కువ రెజల్యూషన్ ఉంది బ్యాక్ కెమెరా కంటే. మీది అలా లేదనుకోండి, మీరు ఏం చేయండి, వేరే వాళ్ళని అడగండి, వేరే వాళ్ళ కెమెరా ఇచ్చి దగ్గరికి వెళ్ళి క్లోజ్ గా తీయమని చెప్పండి. ఇంకా మీకు ఫ్రీడమ్ ఉంటుంది, మీ కెమెరా పట్టుకోలేదు, హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయి, ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పొడవాటి స్టిక్ ఏదో వస్తుంది సార్, ఆ స్టిక్ తీసుకుంటే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుందా సార్? ఉంటుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చాలా మంది ఏమనుకుంటారు, రన్నింగ్ పోవాలనుకుంటాం. కానీ 90% ఆఫ్ పీపుల్ రన్నింగ్ పోరు, ఎందుకు సార్? షూస్ లేవని. సో షూస్ లేవాలని రన్నింగ్ పోకుండా మానేయొద్దు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుచుకుంటూ పోవాలి, తర్వాత చెప్పులు కొనుక్కోవాలి, తర్వాత షూస్ కొనుక్కోవాలి, మెల్లగా అడ్వాన్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ నార్మల్ గా స్టార్ట్ చేయండి, తర్వాత మీకే అర్థమవుతుంది, అరే ఇది బాగాలేదు, వాడెవడో బాగా చేస్తుండు, ఆ సెల్ఫీ స్టిక్ తీసుకోవడం, ఇంకా ఇట్లా చాలా ఉంటాయి అడ్వాన్స్. అవి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాం. మీకు నెక్స్ట్ లెవెల్లో ఈ ఛానల్ ని కంటిన్యూ చేస్తుంటే మీకు నేను కెమెరా యాంగిల్ ఎట్లా పెడితే బాగుంటుంది, ఆ సెల్ఫీ స్టిక్స్ ఏవి కొంటే బాగుంటుంది అన్ని నేర్పిస్తాం. ఓకే సార్. సో ఈ ఛానల్ కాదు, వేరే ఛానల్, తెలుగు ఛానల్ స్టార్ట్ అవుతుంది, అది చెప్తా, అది ఫాలో కాండి. మీకు ఇవే కాదు, SEO, గూగుల్ యాడ్స్ అవి కూడా నేర్చుకుంటారు మీరు. ఓకే సార్. ఇట్స్ కంటిన్యూస్ లెర్నింగ్ అండి. నెల రోజులు కాదు ఇది, నెల రోజులతో అయిపోయేది కాదు ఇది. నెల రోజుల వరకు మీకు బెనిఫిట్ కావడానికి చేస్తున్నా. కానీ మీరు ఎప్పటికీ మీకు స్టూడెంట్స్ సార్. థ్యాంక్ యూ. కానీ నెలకు 5,000 పంపించండి, ఇంకా బాగుంటది. సార్ లొకేషన్ రిలేటెడ్, సపోజ్ నేను ఇప్పుడు బిలాంగ్స్ టు హైదరాబాద్, బట్ ప్రజెంట్ నేను ఒక 1 వీక్ నుంచి ఇప్పుడు నల్గొండలో ఉన్నా. సో ఇప్పుడు నేను హైదరాబాద్ ని సెలెక్ట్ చేసిన యాడ్ నాకు చూపిస్తుందా, ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకి చూపిస్తుందా? మంచి క్వశ్చన్ అడిగాను, చూపిస్తా. అది అడ్వాన్స్ కిందకి వస్తుంది, ఈ రోజు నేను చూపిస్తా, సరేనా? దస్తగిరి గారు సార్, ఒక్కసారి మీరు నాతో జర్నీ చేసినాం అంటే మీరు నా లైఫ్ లాంగ్ స్టూడెంట్. మీరు ఎన్ని సార్లు ఉన్నా కూడా నా యూట్యూబ్ వీడియో చూడండి, ఓకేనా? ఒకసారి యు ఆర్ మై స్టూడెంట్, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. అంటే ఏదో నేను డబ్బులు సంపాదించ కోసం రాలేదండి, అసలు నేను ఇంతవరకు నా లైఫ్ లో నేను 5,000 కోర్స్ ఇవ్వలేదండి. రాజ్ కుమార్ గారితో ఉన్న రిలేషన్షిప్ తోటి కానీ, తర్వాత మీ అందరు చూసినాక అనిపించింది మీ అందరు కూడా సంపాదించాలని బాగా కసి మీద ఉన్నారు. అలాంటప్పుడు మీతో డబ్బులు తీసుకోవడం అంత కరెక్ట్ కాదు అన్నట్టు లిమిటెడ్ గా చేసినాం. మీరు అంతా సంపాదిస్తే ఇస్తారు కదా, మీరే ఇయరా ఓ ₹1,00,000 వచ్చినట్టు నాకు ఒక 50,000 ఇయరా? తప్పకుండా సార్. సార్ మీకోసం ప్రాణమని ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹1,00,000 ఇస్తే తప్పించుకున్నది ఎవరంటే నువ్వే చూడు సార్. ప్రాణమేమో కానీ పార్టీ అయితే ఇస్తాం సార్ మీకు ఖచ్చితంగా. సార్ డెఫినెట్ గా పార్టీ చిల్ బ్రో అంటారు, చిల్ బ్రో, దానికి జమ్మ చేస్తాను నేను. నువ్వు ఒక్కరోజు ఇంటికాడ ఉండవు, రోజు బయటనే తిరుగుతావు, ఆ క్లాసులు ఉండవు, రోజు దావత్లే ఉన్నట్టు. నువ్వైతే డ్రైవింగ్ లో కప్పుకున్నా, డ్రైవింగ్ లో సార్ వర్షం పడ్డది ఫుల్. జాగ్రత్త డ్రైవింగ్. సరేలే, నీకు ఒక స్టూడెంట్ అసైన్ చేసినా కదా, ఇంకా ఆయన తగులుకోయా. ఓకే రైట్ చలో. సో టార్గెటింగ్ అండి, లొకేషన్, జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, ఏజ్ అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ప్లాట్ కొనేటోడికి ఏజ్ సరిపోతుందో మీరు ఆలోచించుకొని చేయండి. నేనైతే 30 సజెస్ట్ చేస్తా, 30 to 55 సజెస్ట్ చేస్తా. వీళ్ళు యాక్టివ్ గా ఒక కుటుంబం మీద బరువు బాధ్యతలు ఉండి కొనాలి అన్నట్టు, కాబట్టి వీళ్ళని టార్గెట్ చేయండి, బాగుంటుంది. ఓకే, సో ఏ యాడ్ రన్ చేయాలన్నా ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ జనరల్ గా మనకు 58 or 60 తర్వాత రిటైర్మెంట్ ఏజ్ కదా.
సో ఎగ్జాక్ట్లీ మనం 61 62 సెలెక్ట్ చేసుకుంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఒకటి లైన్ తీసుకోవాలనే కాన్సెప్ట్ కూడా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు తీసుకునే వాళ్ళు 100% రిటైర్మెంట్ వచ్చిన amount తీసుకోవాలనుకుంటారు. అదే చెప్తున్నా కదా స్వామి, ఇది ఎట్లా అంటే ట్రయల్ అండ్ ఎర్రర్. నేను చెప్పింది కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, మీకు బాగా తెలుసు. ఎవరైతే ఏ బిజినెస్ లో ఉన్నారో వాళ్ళు బాగా తెలుసు. ఇప్పుడు నాది ఎడ్యుకేషన్ బిజినెస్ కదా, ఎవరు జాయిన్ అవుతారో నాకు తెలుసు. కాబట్టి మీరు డిసిషన్ తీసుకోవాలి. ఎవరైతే హై కొంటారో చూసి దాన్ని బట్టి చేసుకోండి. మీరు అన్న దానిలో కూడా వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇంకోటి దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీకంటే ముందు క్లాస్ లో నేను కొందరికి చూపించిన గూగుల్ యాడ్స్ లో ఉంటుంది ఆప్షన్. ఎవరైతే అబౌట్ టు రిటైర్ ఉన్నారో, ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళ కోసం కూడా యాడ్స్ రన్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి గూగుల్లో. నేను గూగుల్లో ఒకసారి చూపిస్తాను మీకు. మనం గూగుల్ టాపిక్ లేదు మనకు యాక్చువల్గా, బట్ నేను ఆప్షన్ చూపిస్తాను, మీరు వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. వినోదిని గారు చెప్పండి, క్వశ్చన్ ఉందా? సార్ యాక్చువల్లీ మనం ఒక వీడియో పోస్ట్ చేసాము, మళ్ళీ ఒక ఇమేజ్ పోస్ట్ చేసాము అనుకోండి, అంటే రెండిటికి సపరేట్ పేమెంట్ ఉంటుందా, ఒకటే పేమెంట్ కి రెండిటికి వర్తిస్తుందా? అంటే ఇప్పుడు మీరు ఐదర్ ఒక ఇమేజ్ ఆడనా రన్ చేసుకోవాలా, ఒక వీడియో రన్ అయినా. ఇది వేరే క్యాంపెయిన్, ఇది వేరే క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ కి సపరేట్ పైసలు, ఈ క్యాంపెయిన్ కి సపరేట్ పైసలు అవుతాయి. ఓకేనా? రైట్. సో కన్క్లూజన్ ఏం లేదండి, యాడ్స్ రన్ చేయాలంటే క్రియేటివ్ వన్ పార్ట్, టార్గెటింగ్ వన్ పార్ట్. అయిపోయిందా? డైరెక్ట్లీ గో టు క్యాంపెయిన్, రన్ ద క్యాంపెయిన్. చలో క్యాంపెయిన్ కి వెళ్ళి రన్ చేద్దాం. ఇప్పుడు facebook.com/ads-manager. ఓకే, నిన్న క్రియేట్ చేసినాం మనము. నేను మళ్ళీ చూపిస్తున్నా స్టార్టింగ్ నుంచి. 1 సెకండ్. రైట్, చూడండి. క్రియేట్, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్. ఇక్కడ అందరం కూడా అవేర్నెస్ పెట్టాం కదా. ఎప్పుడు అవేర్నెస్ తీసుకోకండి, చేయొద్దు అవేర్నెస్ క్యాంపెయిన్. మనకు సంబంధం లేదు. ఇది పెద్ద పెద్ద కంపెనీలు పైసలు ఎక్కువైన కూడా చేస్తాడు ఇది. మనం ఇంట్లో ఏమైనా చేయండి కానీ ఇది మాత్రం చేయకండి. నేను ఓన్లీ ప్రాక్టీస్ మాత్రం చేసిన. కింద చూడండి, గుడ్ ఫర్ రీచ్, బ్రాండ్ అవేర్నెస్, వీడియో వ్యూస్. కానీ మనకు వద్దు అది. మనం ఏం చేద్దాం, ట్రాఫిక్ క్యాంపెయిన్ చేద్దాం. ఓకేనా? అంటే మన వెబ్సైట్ కి ట్రాఫిక్ రావాలి. దానికోసం అంటే మేము కష్టపడి వెబ్సైట్ చేస్తుంది కదా, దానికి ట్రాఫిక్ గుంజుకుదాం. బట్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ అని పెట్టినాం కదా, అది చూసి వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడే మన వెబ్సైట్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది నచ్చి వాడు ఫామ్ ఫిల్అప్ చేసిన అనుకో, నేను చెప్తున్నా 100% వాడు సైట్ విజిట్కి వస్తాడండి. నీ వెబ్సైట్కి వచ్చి మరీ కాల్ చేసిందంటే కంపల్సరీ జెన్యున్ కస్టమరు నీకు వస్తాడు అనమాట. ఇక్కడ 2 ఉన్నాయండి మీకు. రేపు ఇది నేర్పిస్తా. ఇది రేపు క్లాస్ చాలా ఇంపార్టెంట్. రేపు ఎవరు ఎగ్గొట్టకండి. రేపు క్యాంపెయిన్ ఎవరో ఒకరు డబ్బులు పెట్టండి. రేపు డబ్బులు పెడితే ఎల్లుండి లీడ్స్ వస్తాయి. అంటే మీరు రియల్ కస్టమర్ తోటి మీరు మాట్లాడబోతుర్రు. కాకపోతే అంత జెన్యున్ లీడ్స్ ఉండవు. కానీ జెన్యునా కాదా మనకు సైట్ విజిట్ వస్తే చాలు, తర్వాత మీరు వాడిని టార్చర్ పెట్టి అని సేల్ చేయండి. కానీ ఈ క్యాంపెయిన్ మాత్రం ఫ్యూచర్ లో మనం రన్ చేయాలి. ఇనిషియల్ గా దీంతో స్టార్ట్ చేస్తాం. ఇది చాలా జెన్యున్ క్యాంపెయిన్ అనమాట. ఇక్కడ చూడండి ఏం చేస్తారు. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూపిస్తుంటాడు, సెండ్ పీపుల్ టు అ డెస్టినేషన్ సచ్ యాజ్ యువర్ వెబ్సైట్, యాప్ ఆర్ ఫేస్బుక్. ఎక్కడైనా పంపించచ్చు. దేనికి పనికి వస్తుంది అంటే లింక్ క్లిక్స్, ల్యాండింగ్ పేజ్ వ్యూస్, మెసేజ్ అండ్ వాట్సాప్ అండి. ఇప్పుడు నీ దగ్గర వెబ్సైట్ రెడీగా లేదు. ఇప్పుడు కిరణ్ వెబ్సైట్ ఇంకా చేసుకోలేదు కదా, డైరెక్ట్ ఆయన వాట్సాప్ కి మెసేజ్ వస్తుంది, హలో సార్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఓపెన్ ప్లాట్స్. ఇంకా తగులుకో, నీకు ఆయన ఫోన్ నెంబర్ దొరికింది, వాట్సాప్ మాట్లాడుతుండవచ్చు. లేదంటే డైరెక్ట్ క్లిక్ చేస్తే నీకు కాల్ వస్తుందండి, కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. కానీ నాకు ఒక ప్లాట్ కొనేవాడు ఎంబడే కాల్ చేసి కొనేంత సీన్ ఉండదు. మెల్లమెల్ల కన్వర్సేషన్ స్టార్ట్ చేసి మనం చెప్పంగా అవుతుంది. కాబట్టి అఫ్ కోర్స్ యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ద ఆప్షన్, ఐదర్ వెబ్సైట్, మెసెంజర్ అండ్ వాట్సాప్ ఆర్ కాల్స్. చూద్దాం. సో ట్రాఫిక్ క్యాంపెయిన్ ఎప్పుడు కూడా అవేర్నెస్ చూడకండి, అవేర్నెస్ తీసుకోండి. గో ఫర్ ట్రాఫిక్ ఓన్లీ. ఓకేనా? దెన్ కంటిన్యూ తర్వాత ఈ క్యాంపెయిన్ పేరు రాసుకోవాలి. ఈ క్యాంపెయిన్ పేరు బై డిఫాల్ట్ కూడా రాసుకుంటుంది. మన కోసం ఇదంతే. ఏమని రాస్తున్నాం, వెబ్సైట్ విజిట్స్ క్యాంపెయిన్ ఫర్ టీ హోమ్స్. మీరు అయితే ప్రాజెక్ట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ పేరు రాసుకోండి. ఏమి సెలెక్ట్ చేయకండి, ఇక్కడ ఏది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే మీరు యాడ్ సెట్కి వెళ్తారు. క్యాంపెయిన్ అనే ఆప్షన్ లో ఓన్లీ ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఏమి ఉండదు. ఈ యాడ్ సెట్ ద్వారానే, ఈ యాడ్ సెట్ లో ఏమేమి ఆప్షన్ ఉంటుందంటే ఇక్కడ చూడండి మళ్ళీ డిఫరెన్స్.
campaign లో ఓన్లీ థింగ్ ఇస్ యూ విల్ సెలెక్ట్ యువర్ ఆబ్జెక్టివ్. అంటే ఏంటంటే బ్రాండ్ అవేర్నెస్సా, లేదంటే వెబ్సైట్ విజిట్సా, లేదంటే లీడ్సా, లేదంటే సేల్సా, ఇది సెలెక్ట్ చేసుకోవడం ఒక్కటే నీ ఆప్షన్. అండ్ తర్వాత యాడ్ సెట్ అనే ఆప్షన్ వస్తుంది మీకు నెక్స్ట్ కొట్టినప్పుడు. ఈ యాడ్ సెట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీరు బడ్జెట్ ఎంతనో చెప్పాలి, ఆడియన్స్ ఎవరికి టార్గెట్ చేయాలి, ఓకే అన్నది మీరు చూస్తారు. తర్వాత వేర్ యాడ్ షుడ్ అపియర్, నిన్న మీకు చెప్పలేదు, ఈరోజు చెప్తా. దీన్ని ఏమంటారు? ప్లేస్మెంట్ అంటారండి. ప్లేస్మెంట్ అంటారు. ఈజీగా అర్థం చేసుకోవాలంటే టు హూమ్, ఎవరికి యాడ్ చూపించాలి, ఎక్కడ చూపించాలి, నువ్వు ఎన్ని పైసలు పెడతావు అన్నది యాడ్ సెట్. యాడ్ సెట్ తర్వాత యాడ్ అంటే మనం ఏదైతే క్రియేటివ్ తీసుకున్నామో ఇక్కడ, ఆ క్రియేటివ్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ చూడండి టార్గెటింగ్ అన్నాం కదా, ఈ టార్గెటింగ్ అన్నది ఈ ఆడియన్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. చలో ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కొడుతున్నా యాడ్ సెట్ లోకి వెళ్ళిపోతుంది. యాడ్ సెట్ లో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాలి, వుడ్ యూ లైక్ టు బ్రింగ్ ట్రాఫిక్ టు వెబ్సైట్. వెబ్సైట్ కి తీసుకురావాలనుకుంటున్నావా, యాపా, మెసెంజరా, ఫేస్బుక్ మెసెంజరా, వాట్సాపా, కాల్సా. ఇనిషియల్ గా వాట్సాప్ తో ట్రై చేయండి, మీకు ఒక మెసేజ్ వచ్చిందంటే దట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ ప్రస్తుతానికి వెబ్సైట్ అనుకోండి, నా వెబ్సైట్ కి తీసుకొని రావాలనుకో, నీ వెబ్సైట్ చాలా బాగుంది అనుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ గా వెబ్సైట్ పెట్టండి. నా వెబ్సైట్ ఫుల్ పేజ్ గా కాలేదన్నప్పుడు వాట్సాప్ పెట్టుకోండి. మీరు చూడండి ఇక్కడ ప్రస్తుతానికి ఎన్ని డబ్బులు ఉన్నాయి, 800 రూపీస్ ఉన్నాయి. 800 రూపాయలు నువ్వు ఖర్చు పెడితే వాడు ఏమని చెప్తున్నంటే, నేను 300 నుంచి 870 మందిని నీ వెబ్సైట్ కి తీసుకొస్తారా భయ్ అని చెప్తుండే ఫేస్బుక్ వాడు. 300 నుంచి 870 మందిని తీసుకొస్తా అంటున్నా అనమాట. ఓకే, ఒకవేళ వాట్సాప్ అన్నాం అనుకోండి, చూద్దాం రిజల్ట్ ఏమైనా. 74 మంది నుంచి 213 మందిని నీకు వాట్సాప్ మెసేజ్ చేసేటట్టు. అంటే వాట్సాప్ లో మెసేజ్ చేసిన అంటే లీడ్ అండి యాక్చువల్ గా, అందుకే తక్కువ చూడండి. ఎందుకంటే వెబ్సైట్కి వచ్చిన వాడు వెబ్సైట్కి వచ్చిండా లేదా మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పు, వాడు మళ్ళీ ఫామ్ ఫిల్అప్ చేస్తేనే వాట్సాప్ చేస్తేనే కదా. మీరు ఇక్కడ వాట్సాప్ చాలా బాగుంది ఆప్షన్. ఒక్కసారి వాట్సాప్ చేసినట్టే మనవాడు దొరికిపోయినట్టే. మనం సాగు కొడుతూనే ఉంటాం. ఇగో నాకు మన బలరామా ఎవరో చేస్తారు కదా, ఓకే మా ఫ్రెండ్ గాంధీ కొంటా అని చెప్పినా, వాడేమో ఫోన్ లేపుతలేడు, వాడు కలుస్తలేడు, మనవాడు నన్ను తగులుకుంటుండు. వానికి ఈ వీకెండ్ వానికి ఫోన్ చేస్తా, ఏమా రా పాపం ఆయనకు కొంటా అని చెప్పినావు, కొంటలేవు అని చెప్పేసి. ఓకే, సో కాల్స్ అన్నాం అనుకోండి, ఎన్ని కాల్స్ వస్తాయి కూడా చెప్తుంటాడు. 28 నుంచి 81 కాల్స్ వస్తాయని చెప్తున్నాడు. ఇవి రఫ్ ఎస్టిమేషన్ అండి, ఇది ఎగ్జాక్ట్ కాకపోవచ్చు, ఇంత రావచ్చు, ఇంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, బట్ సమ్వేర్ మిడిల్ వచ్చేస్తాయి. బట్ సేఫ్ వచ్చేసి వెబ్సైట్ బాగుంటే వెబ్సైట్ పెట్టుకోండి, లేదంటే వాట్సాప్ పెట్టుకోండి. వాట్సాప్ పెట్టేసిన. సో పేజ్, మీరు ఏ పేజ్ చేయాలనుకుంటున్నారు ఆ పేజ్ మెన్షన్ చేయండి. 10 రోజులు ఒకటి వెబ్సైట్, 10 రోజులు వాట్సాప్ ట్రై చేయొచ్చు కదా అట్లా మేబీ. దాన్నే మీరు ఏమంటారంటే A/B టెస్టింగ్ అంటారండి. ఎప్పుడు కూడా మనం ప్రయోగాలు చేయాలి. నిజంగానే ఒక వారం రోజులు వెబ్సైట్ కి తీసుకురావాలి, ఒక రోజు వాట్సాప్ కి, ఒక రోజు మెసెంజర్ కి, కొన్ని రోజులు కాల్స్ కి. దేని ద్వారా మీకు సేల్స్ బాగా వస్తున్నాయో ఆలోచించుకొని దాన్ని ఫర్దర్ గా అండి. చూడండి వాడు ఆల్రెడీ నంబర్ కూడా అడుగుతుండు. మీ వాట్సాప్ తీసుకురావాలంటే ఎంటర్ ద నంబర్ అసోసియేట్ విత్ యువర్ వాట్సాప్ అకౌంట్ వేర్ పీపుల్ కెన్ మెసేజ్ యూ డైరెక్ట్లీ. వాట్సాప్ నంబర్ మెన్షన్ చేయండి. కస్టమర్ క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక వాట్సాప్ ఒక మెసేజ్ కూడా పంపించినాడు, 170 నిమిషం అండి. నాకు మెసేజ్ రాలేదండి, కొంచెం టైం తీసుకుంటుంది, కాబట్టి నేను ఐ వాంట్ టు గో విత్ ద వెబ్సైట్. మీరు ట్రై చేయండి, మీకు మెసేజ్ వస్తుండొచ్చు. ఓకే, తర్వాత 200 రూపీస్ పెడితే నీకు 218 క్లిక్స్ అంటుండు కదా. అమౌంట్ పెట్టిద్దాం, 500 పెడదాం.
100 పెడితే ఆబ్వియస్ గా ఎక్కువ క్లిక్స్ ఇస్తున్నారు అనమాట. ఓకే, దిస్ ఇస్ యువర్ డైలీ బడ్జెట్. డైలీ యూ వాంట్ టు స్పెండ్ 500. ఇది ఎన్ని రోజులు స్పెండ్ చేయాలని నీ ఇష్టం. నీ అకౌంట్ లో 2000 యాడ్ చేసినావు అనుకో, నెక్స్ట్ 4 రోజులు యాడ్ రన్ అవుతుంది. 500 యాడ్ చేస్తే ఒకటి రోజు యాడ్ రన్ అవుతుంది. అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్యాంపెయిన్ యూ విల్ యాడ్ మోర్ బడ్జెట్. ఓకే, తర్వాత చూడండి నీ యాడ్ ఎక్కడ పోతుంది. ఇండియా మొత్తం పోతే నీకు 544 క్లిక్స్ ఛాన్స్ ఉంది. కానీ మనకి ఇండియా మొత్తం వద్దు కదా. మీరు ఎప్పుడైతే పెద్ద ప్లేస్ పెట్టుకున్నారు అనుకో ఎక్కువ క్లిక్స్ పాసిబుల్ ఉంటాయి. చిన్న ప్లేస్ కి తక్కువ క్లిక్స్ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, అబ్వియస్ గా నెంబర్ మారిపోతుంది. చూడండి ఈ క్లిక్స్ అనేది తగ్గిపోతుంది. చూడండి 544 క్లిక్స్ నుంచి 395 కి వచ్చింది. అర్థమైందా మీకు వై ఇట్ ఈస్ అనేది? ఇండియా మొత్తంలో కొనే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, హైదరాబాద్ లో అంత ఉండకపోవచ్చు కదా, అందుకోసం ఆటోమేటిక్ గా తగ్గిపోయింది నంబర్. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ కిలోమీటర్స్ పెంచినా మళ్ళీ పెరిగింది. అయితే స్వామి క్వశ్చన్ అడిగిండండి. స్వామి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను హైదరాబాద్ ఉండి సడన్ గా నేను కరీంనగర్ పోయినా, ఒక కస్టమర్ ఉన్నాడు హైదరాబాద్ కానీ వాడు కరీంనగర్ పోయాడు, వానికి యాడ్ వస్తుందా లేదా? దీనికోసం దీనిపైన ఒక ఆప్షన్ చూడండి, పీపుల్ లివింగ్ ఇన్ ఆర్ రీసెంట్లీ ఇన్ దిస్ లొకేషన్. బై డిఫాల్ట్ దీనివల్ల ఏంటంటే, ఒకడు బీహార్ వాడు ఉన్నాడు, వాడు ఇలా హైదరాబాద్కి వచ్చింది అనుకో, వానికి కూడా యాడ్ కనిపిస్తుంది. వాడు కొనడు చేయడు, వానికి అనవసరంగా చూపిస్తున్నాం మనం యాడ్. కాబట్టి ఇది ఏం చేయాలంటే, ఇది డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి పీపుల్ లివింగ్ ఇన్ దిస్ లొకేషన్, పీపుల్ హూస్ హోమ్ ఇస్ విత్ ఇన్ ది సెలెక్టెడ్ ఏరియా, ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఆ హైదరాబాద్ లోకల్లో ఎవడైతే ఉంటుండో చాలా రోజుల నుంచి వానికి యాడ్ వస్తుంది. వాడు హైదరాబాద్ లో ఉన్నా సరే, వాడు బొంబాయి పోయినా సరే వానికి యాడ్ వస్తుంది. కానీ బై డిఫాల్ట్ ఆప్షన్ ఉందా, ఇదేంది, ఇది హైదరాబాద్ లో ఉన్నవానికి వస్తుంది, దాంతోపాటు బొంబాయికి వెళ్ళి మన హైదరాబాద్కి వచ్చిన వానికి కూడా వస్తుంది. తర్వాత పీపుల్ రీసెంట్లీ ఇన్ దిస్ లొకేషన్, అంటే వాడు రెగ్యులర్గా ఉండడు, ఈ మధ్యనే ఇక్కడికి వచ్చిండు. ఎలాంటి వాళ్ళకి ఇలాంటి యాడ్ చూపిస్తారండి? ఫర్గెట్ అబౌట్ రియల్ ఎస్టేట్. కొత్తగా హైదరాబాద్కి వచ్చిండు, వేరే అమెరికా నుంచి వచ్చిండు అనుకో, ఎలాంటి యాడ్స్ బాగుంటాయండి ఆయనకు? ఎలాంటి కంపెనీస్ వాళ్ళని టార్గెట్ చేయాలి? పీపుల్ రీసెంట్లీ ఇన్ దిస్ లొకేషన్ ఆర్ పీపుల్ ట్రావెలింగ్ ఇన్ దిస్ లొకేషన్. వాట్ కైండ్ ఆఫ్ యాడ్స్ యూ విల్ టార్గెట్ దెమ్? ఎనీ గెస్? టూర్స్ లాంటివి అటువంటి బాగుంటాయి సార్ వాళ్ళకి. అంటే ఈ టూరిస్ట్ ప్లేసెస్ కానీ స్టేయింగ్ ప్లేసెస్. లక్ష్మణ్ అండ్ స్వామి ఇద్దరు కరెక్ట్. మీరు అబుదాబి పోయారు అనుకోండి సడన్ గా, అప్పుడు ఆ అడ్వైజింగ్ కంపెనీ చేస్తారంటే పీపుల్ ట్రావెలింగ్ దిస్ లొకేషన్. అప్పుడు ఏం చేస్తారు, హోటల్స్ కానీ ఈ ట్రావెల్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే అబుదాబికి రీసెంట్ గా ట్రావెల్ చేస్తారో వాళ్ళకే యాడ్ కంపెనీ చూపిస్తారు, లోకల్ ఉండడానికి అవసరం లేదు కదా. ఈ విధంగా చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, పీపుల్ లివింగ్ ఇన్ దిస్ లొకేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఎవరికి పడితే వాళ్ళకి యాడ్ చూపించకుండా రిలేవెంట్ కస్టమర్స్ యాడ్ కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పండి. అదే సార్, ఇందాక అతను 1 వీక్ వాట్సాప్, 1 వీక్ మెసెంజర్, ఇంకొక 1 వీక్ ఫోన్ కాల్ అని పెట్టి చెప్పాడు కదా, అది ఆటోమేటిక్ గా సెటప్ ఉందా ఆప్షన్ ఏమన్నా? ఆటోమేటిక్ ఏముండదు, అంత మాన్యువలే. మనం 4 క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలి. ఒక క్యాంపెయిన్ అయిపోయినప్పుడే ఇంకో క్యాంపెయిన్ చేయాలి. వాట్సాప్ ఒకటి, కాల్స్, అండ్ ఎవ్రీథింగ్ మాన్యువలే. మీరు చేయంగా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. డబ్బులు కదా, డబ్బులు కాబట్టి అన్ని మనం మాన్యువల్ చేయాలి. సో లోకేష్, స్వామి క్లియర్ అయింది ఐడియా అనేది? క్లియర్. రైట్. తర్వాత ఏజ్ అండి, నేను అనుకున్నట్టు 32 చేస్తున్నా, 30 to 55. రైట్. ఐ వాంట్ టార్గెట్ ఓన్లీ మెన్. అయితే ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ చూపిస్తున్నా అండి. నిన్న మీకు ఓన్లీ లొకేషన్, ఏజ్, జెండర్ చూపించిన, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి. ఇక్కడ ఏంటంటే 30 నుంచి 55 మెన్ హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారండి. అందరు అఫోర్డ్ చేయగలుగుతారా? కొందరు బీదోలు ఉంటారు, కొందరు మిడిల్ క్లాస్, కొందరు అప్పర్ మిడిల్ క్లాస్, కొందరు రిచ్. కాబట్టి ఎవరికైతే కొనే సత్తా ఉందో, కొనే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళను టార్గెట్ చేస్తే కదా మనం బాగుంటుంది. కాబట్టి ఫేస్బుక్ అనేది ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అని ఆప్షన్ గుర్తుపెట్టుకోండి బాగా, డీటెయిల్డ్ టార్గెటింగ్. ఇది కొట్టండి, ఎడిట్ అని కొట్టండి. ఇక్కడ మీరు సెర్చ్ చేయాలి. మీకు తెలుసు కదా, ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళ పేరు కొట్టండి. జనరల్ గా నేను మామూలుగా పెడుతున్నా, రియల్ ఎస్టేట్ అని కొడుతున్నా, ఏమైనా వస్తాయేమో చూడండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, రియల్ ఎస్టేట్ మేనేజర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్, వీళ్ళందరికీ నేను రన్ చేస్తే యాడ్. నెక్స్ట్ లుకింగ్ ఫర్ ప్రమోట్ యువర్ ప్రొడక్ట్స్, ప్రమోట్ యువర్ వెంచర్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. అప్పుడు నాకు సెట్ అవుతుంది. అంటే వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ ఏజెంట్సే, బట్ వాళ్ళకి సేల్స్ ఎట్లా చేసుకోవాలో తెలియదు కాబట్టి
నేను యాడ్స్ రన్ చేసి నా కోర్స్ జాయిన్ చేసుకున్నా సెట్ అవుతుంది. మీకు సెట్ కాదు ఇది, వీళ్ళకి కాదుగా మీరు సెల్ చేయాల్సింది. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది సెల్ చేయ పెట్టకండి ఆప్షన్, మీకు సెట్ కాదు. సార్ ఈ రోజు ఫేస్బుక్ లో ఎక్కడ మనం అప్డేట్ చేసుకుంటాం సార్? ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే మనం ఇనిషియల్ గా ఫేస్బుక్ క్రియేట్ చేస్తారు, తర్వాత రియల్ ఎస్టేట్ లో కన్వర్ట్ అయిపోయి ఉంటారు. సో రోల్ అనేది మనం పేజ్ లెవెల్ ఉన్నా సార్, ఫేస్బుక్ లెవెల్ ఉన్నా సార్? ఒకసారి మళ్ళీ అడగండి మీ క్వశ్చన్. ఇప్పుడు రోల్ క్రియేట్ అనేది పేజ్ లెవెల్లో క్రియేట్ చేసే వాళ్ళకు టార్గెట్ అవుతుందా, లేకుంటే ఫేస్బుక్ లెవెల్లో క్రియేట్ చేసే వాళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ పేజ్ కాదు, ఫేస్బుక్ అకౌంట్ బట్టి టార్గెట్ అవుతుంది. ఓకే, పేజ్ కి సంబంధం లేకుండా ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ కి రీచ్ అవుతుంది. ఓకే సార్. ఇంకో క్వశ్చన్ సార్. ఇప్పుడు నేను ఇనిషియల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని, ఫేస్బుక్ క్రియేట్ చేశాను ఎప్పుడు 5 years బ్యాక్. తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారాను. సో నా అకౌంట్ స్టిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానే ఉంటుంది. సో మీరు ఒకవేళ అంటే ఏజెంట్ గా టార్గెట్ చేశారనుకోండి, నాకు రీచ్ అవ్వదు కదా? కరెక్ట్ అండి. ఇక్కడ ఫేస్బుక్ లో ఉన్న నేను చెప్తున్నా కదా, నువ్వు ఎన్ని యాడ్ రన్ చేసినా కొన్ని ఇన్వాలిడ్ కొన్ని లీడ్స్ వస్తాయి కానీ వాడు టైం పాస్ గాడు వస్తాడు. ఎందుకోసం అంటే ఈ ఫేస్బుక్ లో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నువ్వు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు రన్ చేస్తావు అంటావు కదా, కొందరు విమెన్ కి యాడ్ రన్ అవుతుంది, కానీ 70% ఆఫ్ ద ఉమెన్ ప్రొఫైల్ లా సగం మెన్నే క్రియేట్ చేస్తారు ఉమెన్ పేరుతోటి. మీకు తెలిసి ఉండొచ్చు. ఫేస్బుక్ అకౌంట్ ఫేక్ అకౌంట్స్ చాలా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం రాంగ్ కూడా ఉంటుంది అన్నమాట. అవును, అది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయిలేండి, ఈ ఆప్షన్స్ నేను చూపిస్తా దేని బట్టి అనేది. ఇక్కడ డెమోగ్రఫిక్స్, ఇంట్రెస్ట్, బిహేవియర్ అండి. డెమోగ్రఫిక్స్ ఎవరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను అడిగింది కాబట్టి చెప్తున్నా. ఈ డెమోగ్రఫిక్స్ లో ఏంటి అంటే, ఫేస్బుక్ ఏం చేస్తుంది అంటే, ఎవడైతే కస్టమర్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటూ నమ్మేస్తుంది. ఇది కాకుండా మనం ఏం చేస్తాము, ఈ 2 యాడ్స్ చేస్తాం. ఇంట్రెస్ట్ అంటే రీసెంట్ గా ఆయన ఏ పేజెస్ ని లైక్ చేస్తుండు, ఏ కంటెంట్ కన్స్యూమ్ చేస్తుండు, దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది కదా ఆయన ఏందనేది. ఇది అబద్ధం చెప్పినా కూడా ఈడ ఫేస్బుక్ తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ని బట్టి టార్గెట్ చేయాలి, వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి కాదు. వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ లో కూడా 60 to 70% జెన్యూన్ ఉంటుంది, 30% ఫ్రాడ్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మనము రియల్ ఎస్టేట్ రన్ చేస్తున్నాం కాబట్టి డాక్టర్స్ ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని, కొన్ని ప్రొఫెషన్ తీసుకొని వాళ్ళని టార్గెట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డాక్టర్స్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ చాలా ఉన్నాయి, స్పిన్ డాక్టర్స్. ఓకే, లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఆప్షన్ చూపిస్తా. బ్రౌజర్ కొడుతున్నా. డెమోగ్రఫిక్స్ లో చూడండి, మీరు ఎడ్యుకేషన్ బట్టి టార్గెట్ చేయొచ్చండి. ఎడ్యుకేషన్ లెవెల్, హై స్కూల్ వాళ్ళని టార్గెట్ చేయాలా, యూనివర్సిటీయా, డాక్టర్ డిగ్రీయా, పోస్ట్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీ. సో వీళ్ళకు మాత్రమే నీ యాడ్స్ పోతుంది. ఓకే, బట్ ఇప్పుడు సార్ నేను యూనివర్సిటీ అన్నాం, కానీ ఇప్పుడు వాడు ఇప్పుడే యూనివర్సిటీ అయిపోయి ఉండొచ్చు అని మీకు అనవచ్చు. కానీ ఇక్కడ నేను 30 ఏళ్ళు అని పెట్టినా కదా, దీన్ని బట్టి ఏంటంటే వాడు యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్ చేసి ఉండాలి, బట్ వానికి 30 years ఉండాలి. అలాంటి వానికి మా యాడ్ పోతుంది కదా. యూనివర్సిటీలో చదువుకున్నోడు 30 years అంటే వాడు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉంటాడు, కాబట్టి వానికి యాడ్ చేయడం తప్పేం కాదు. ఓకే, సో ఇట్లా ఎడ్యుకేషన్ బట్టి టార్గెట్ చేయొచ్చు. తర్వాత పేరెంట్స్ అంటే, ఒక పేరెంట్ ఉన్నాడు, ఆయనకు 3 to 5 years పిల్లలు ఉన్నారు, ఆయనకు 9 to 12 years పిల్లలు ఉన్నారు, ఆయనకు 13 to 17 years పిల్లలు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు థింక్ చేయండి, ఏ ఏజ్ పీపుల్ వాళ్ళు ఎక్కువ ఇల్లు కొన్నిక ట్రై చేస్తారు, పిల్లలు చిన్న ఉన్నప్పుడు కొన్నిక ట్రై చేస్తారా, పిల్లలు పెద్దగా అవుతుంటే కొన్నిక ట్రై చేస్తారని ఆలోచించి యాడ్స్ రన్ చేయాలి. అది మీ ఇష్టం, నేను ఆప్షన్ చూపిస్తున్నా. తర్వాత వర్క్ అంటే ఎంప్లాయర్, ఇది ఒక ఆప్షన్ ఉందండి. అంటే ఇన్ఫోసిస్ అని కొడుతున్నా. ఇన్ఫోసిస్ అంటే ఎవడైతే 30 నుంచి 55 years ఉండి నేను ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నా అని ఫేస్బుక్ లో పెట్టిండో వాడికి నా యాడ్ పోతుందండి. అర్థమైందా? వాడికి మాత్రమే మన యాడ్ పోతుంది. ఇది ఆప్షన్. మనకు ఫిల్టర్ చేసే కొద్దీ ఈవెన్ క్లిక్స్ కూడా తగ్గిపోతున్నాయి అకౌంట్. అంతే కదా. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో 30 నుంచి 55 మంది మధ్యలో ఉండి ఇన్ఫోసిస్ లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే తక్కువ మంది ఉంటారు కదా. మళ్ళీ వాడొచ్చి మన యాడ్ ని క్లిక్ చేయాలి కాబట్టి ఎక్కువ తీసుకోవాలి. ఇక చూడండి, టెక్ మహీంద్రా వచ్చింది, మళ్ళీ యాక్సెంచర్, టెక్ మహీంద్రా, క్యాబ్ జెమిని, సజెషన్ కొట్టాలి. ఇక్కడ ఈ సజెషన్ లో వస్తుంటాయి. ఈ వీడియో చూడండి అందరు, మళ్ళీ
టాటా కన్సల్టెన్సీ, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఈ విధంగా అన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి నా రైట్ సైడ్ మీకు పెరిగిపోతుందిగా మళ్ళీ. సో ఆల్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే సార్ మేబీ ఆల్ అట్లా ఉండదు, 1 by 1 చేసుకోవాలి. 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఏముంది ఇట్లా జస్ట్ సెలెక్ట్ చేయడమే కదా. విప్రో, అమెజాన్, సిస్కో. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టినా అందులో 30 to 55 అందరికీ యాడ్ రన్ చేస్తుంది. ఈ ఆప్షన్ నచ్చిందండి అందరికి? ఇట్స్ ఇట్ గుడ్? ఓకే, ఈ రోజు కాడికి ఇది ఒకటే ఆప్షన్ చెప్తా, రేపు మళ్ళీ వేరే ఆప్షన్ అన్ని చెప్పినప్పుడు మీకు అర్థం కాదు. ఇప్పటి కాడికి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఏజ్ జెండర్ కిందకి వచ్చి ఈ డీటెయిల్ టార్గెటింగ్ లో ఎడిట్ కొట్టి ఆప్షన్ చెక్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి వచ్చేసి డీటెయిల్ టార్గెటింగ్ లో బ్రౌజ్ అని కొట్టాలి. బ్రౌజ్ అని కొట్టి డెమోగ్రాఫిక్స్ లో కిందికి వచ్చిన తర్వాత వర్క్ అని ఉంది. వర్క్ లో ఎంప్లాయర్స్ అని ఉంది. ఎంప్లాయర్స్ వచ్చినాక అందరు కూడా ఇన్ఫోసిస్ కొట్టండి. ఇన్ఫోసిస్ స్పెల్లింగ్ కరెక్ట్ కొట్టాలి. ఇక INFOSYS నేను తప్పు కొట్టినా కానీ ఇన్ఫోసిస్ యాడ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. తర్వాత సజెషన్ కొట్టండి. ఆటోమేటిక్ గా నీకు ఫేస్బుకే ఇస్తుంది. యాక్సెంచర్, టెక్ మహీంద్రా అందరిని 1 by 1 యాడ్ చేయండి అంతే. వాళ్ళందరికీ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే టార్గెటింగ్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి మాత్రమే యాడ్ రన్ చేస్తున్నాము. మీరు ఆలోచించండి, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకు యాడ్స్ రన్ చేస్తున్నాం అంటే మీరు తెలుగులో రన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్లో రన్ చేయండి. వాళ్ళు సాఫ్ట్వేర్ లో పనిచేస్తారు కాబట్టి ఇంగ్లీష్ ఇస్ ఓకే. తెలుగులో చేసినప్పుడు తప్పేం లేదు లేండి. రైట్, బట్ మోస్ట్లీ దే ప్రిఫర్ ఇంగ్లీష్, గో ఫర్ ఇంగ్లీష్. చాలా మన మెయిన్ పని అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి, ప్లేస్మెంట్ ఆప్షన్. ఏడ కనిపించాలని యాడ్ ఒక్క ఫేస్బుక్ లోనే కనిపించదండి యాడ్. ఫేస్బుక్ లో యాడ్ రన్ చేస్తున్నాం అంటే ఎన్ని ప్లేసెస్ లో కనిపిస్తుంది, మాన్యువల్ ప్లేస్ లో చేసుకోవాలి. మీ యాడ్ ఫేస్బుక్ లో కనిపిస్తుంది, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్. మీరు బై డిఫాల్ట్ గా ఈ 3 తీసేయండి. ఈ 3 వద్దండి, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ వద్దు. ఎందుకంటే 30+ ఆడియన్స్ వీళ్ళు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో లేరండి, ఎక్కువ ఫేస్బుక్ లోనే ఉన్నారు. మీరు రేపు పొద్దుగా ఇన్స్టాగ్రామ్ ట్రై చేయొచ్చు, కానీ ఈ 2 మాత్రం అసలు వద్దండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓకే అండి, కానీ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ రన్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్బుక్ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి లింక్ చేసుకోవాలి. మీరు ఇంతవరకు చేయదు కాబట్టి వదిలేసేయండి. నేను రేపు చూపిస్తాను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఎట్లా లింక్ చేయాలంటే. సో ఓన్లీ ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకోండి. ఫేస్బుక్ లో కూడా ఎక్కడ కనిపించాలి యాడ్? ఫేస్బుక్ లో చాలా ప్లేస్ ఉంటాయండి. ఇది మీ ఫేస్బుక్ అయితే ఇది ఒక ఫేస్బుక్ అకౌంట్ అంటే దీన్ని ఫీడ్ అంటారు, కానీ ఫ్రెండ్స్ పోస్ట్ అన్నీ వస్తాయి. ఓకే, ఇది ఒక ఫీడ్. దాని తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ కూడా యాడ్స్ వస్తాయి. తర్వాత స్టోరీస్ లో కూడా యాడ్స్ వస్తాయి. తర్వాత వీడియోస్ లో కూడా యాడ్స్ వస్తాయి. ఏ ప్లేస్ లో యాడ్ కనిపించాలన్నది మీరు చెప్పాలి, అదే ప్లేస్మెంట్ అంటారు అనమాట. కాబట్టి ఫీడ్ అనేది ఆల్వేస్ గుడ్. ఫీడ్ అనేది పెట్టుకోండి, కానీ కొన్ని ఆప్షన్స్ తీసేయండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వద్దు కాబట్టి ఇన్స్టాగ్రామ్ తీసేయండి. ఈ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ మాత్రం అస్సలు పెట్టకండి. ఈ వీడియో ఫీడ్స్ వద్దు, ఈ రైట్ కాలం వద్దు, ఏవి వద్దండి. ఒక ఫీడ్ మాత్రం పెట్టండి. తర్వాత స్టోరీస్, మీరు స్టోరీస్ చూస్తారు కాండి, స్టోరీస్ లో వచ్చిన యాడ్ ని బట్టి ఎప్పుడన్నా మీరు పర్చేస్ చేశారండి? ఫేస్బుక్ స్టోరీస్ లో వచ్చిన దాన్ని చూసి మీరు ఎప్పుడన్నా పర్చేస్ చేశారు? చేయరు కదా, అది ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎందుకు చూపించాలి యాడ్? వద్దు, ఇది కూడా తీసేసేయండి. తర్వాత ఇవి ఏది వద్దండి, అన్ని తీసేసేయండి, ఏది వద్దు. ఓన్లీ ఫీడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ప్రస్తుతానికి. చిన్న కంపెనీస్ ఈ విధంగా పోవాలి. తర్వాత మనం డబ్బులు ఎక్కుంటే వేరేది పోవచ్చు అనమాట. జీరో కొత్త ఆప్షన్ చెప్పిన దిస్ ఇస్ కాల్డ్ ప్లేస్మెంట్. దెన్ నెక్స్ట్ యాడ్ మెథడ్ తెలుసు కదా, మీరు మళ్ళీ యాడ్ డిజైన్ చేసుకోవచ్చు. ప్రాపర్ గా యాడ్ డిజైన్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు పంపిస్తా, మళ్ళీ చూసి చెయ్యండి. రేపు వచ్చేటప్పుడు నాకు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఓపెన్ ప్లాట్స్ లేకపోతే మీరు ఒక విల్లాస్ ను సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి రన్ చేయాలండి. మీరు సెల్ చేయాలి. ప్రాపర్ గా ఇమేజ్ మొత్తం చూసి చేసి నాకు ఈ యాడ్ ప్రివ్యూ ఆన్ చేసి ఆ లింక్ షేర్ చేయండి. నెట్ లాగానే నిన్న చేయని వాళ్ళు కూడా ఈరోజు చేయండి. నేను మళ్ళీ షేర్ తీసుకొని అన్ని చెక్ చేస్తాను. ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్. ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ ప్రాబ్లమ్. ఎందుకోసం అంటే ఇదే మీకు చాలా ఇంపార్టెంట్. వెబ్సైట్ మర్చిపోండి, మీరు చేసుకోకపోతే నా స్టూడెంట్ చేసి పెడతారు, కానీ ఇది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఓకేనా అండి? ఓకే సార్. ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్ టుడే?
నేను వీలైనంత వరకు ఈ వీడియోను రాత్రికే పంపిస్తా, చూసి చేసుకోండి. ఓకే ఓకే సార్. చలో దెన్ నాకు వేరే క్లాస్ టైం అవుతుంది. ఐ విల్ బి గోయింగ్. బై. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి. ఓకే సార్, ఓకే.